హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 141. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 92.5 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ వై వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ మరియు వైలు అనులోమానుపాతంలో ఉన్నాయి మరియు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 92.5. అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 అయినప్పుడు వై విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పేశాను. ఒకసారి వెళ్ళి ముందు పార్ట్ 1 పార్ట్ 2 అలా మొత్తం చూసుకుంటారండి. ఓకేనా? సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. అక్కడ వినకుండా మీరు ఆడవుడికి ఇక్కడికి వచ్చేసారనుకోండి, ఏం అర్థం కాదనమాట. ఓకేనా? సో ఎనీవే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ అంటున్నాడు. అంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అనమాట. అవునా? ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే x1/x2 ఈజ్ ఈక్వల్ టు y1/y2 అనేసి రాసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో డైరెక్ట్ ప్రపోర్షన్ అన్నప్పుడు ఇదిగోండి 1/2, ఇక్కడ కూడా 1/2. అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ x1/x2 వచ్చినప్పుడు y2/y1 రావాలి, 2/1 రావాలి. 1/2 వస్తే ఇటు సైడ్ 2/1 రావాలి. అలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటే రాస్తామన్నమాట. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అది అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 92.5 వెన్ ఎక్స్ ఈక్వల్ టు 37. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37 అయినప్పుడు y వాల్యూ ఎంత అంట? y వాల్యూ 92.5 అంట. ఓకేనా? ఇది ఒక కేసు. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ y వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 అయినప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అనమాట. ఓకేనా? మరి ఇక్కడ ఇనీషియల్ వాల్యూస్ కదా ఇవి, ఇనీషియల్ ఎక్స్ వై. అవునా? సో x1 y1 అనుకోవాలి, ఇవి ఫైనల్ వాల్యూస్ x2 y2 అనుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇలా రాస్తున్నాను. నెక్స్ట్ ఇలా ఉండదు, డైరెక్ట్గా అటాక్ అనమాట. ఓకేనా? సో అది x1 ఎంత? 37. x1 37 బై x2 ఎంత? 16 ఇజ్ ఈక్వల్ టు y1 ఎంత? 92.5. సో దీన్ని 925/10గా రాస్తా. ఓకేనా? అలాగే ఇక్కడ y2 మనం కనుక్కోవాలి. ఓకేనా? y2 మనం కనుక్కోవాలన్నమాట. అర్థమైందా? 92.5ని 925/10గా రాసుకున్నా. వాల్యూ మారదు కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందండి చూడండి, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 5 1 5 42, 5 8 40, 5 5 25. అవునా కదా? అలాగే 37 ఇక్కడ ఒకసారి పోతుంది, 37 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది అంటే ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. అవునా? సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 2 1 టైము, 2 ఇక్కడ 8 టైమ్స్. సో y2 కావాలి, క్రాస్ మల్టిప్లై చేయండి. y2 అటు వెళ్ళిపోతుందా, y2 అటు వెళ్ళిపోతుంది. 8 × 5 అవుతుందా అంటే 40 అవుతుందా, 40 అవుతుంది అనమాట. అలా y2 వాల్యూ ఎంత అంటే 40 అనమాట. y2 ఎంత? 40. అర్థమైందా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 142. ఎక్కడేమంటున్నాడు అంటే ఎక్స్ అండ్ వై ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ వెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 10, ద వాల్యూ ఆఫ్ వై ఈజ్ 15. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ డస్ నాట్ కరెస్పాండ్ టు ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ మరియు వైలు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉన్నాయి. ఎక్స్ విలువ 10 అయినప్పుడు వై విలువ 15. కింది జంటలలో ఏది ఎక్స్ మరియు వై విలువల సంబంధానికి సరిపోలదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఎక్స్ అండ్ వై ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అంటున్నాడు. సో ఇక్కడ ఏమిచ్చాడు? ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అనేసి ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 10, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అయినప్పుడు ఏమంటున్నాడు, ద వాల్యూ ఆఫ్ వై ఈజ్ 15. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 10 అయినప్పుడు వై ఈక్వల్ టు ఎంత అంట? వై ఈజ్ 15 అంట. అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ డస్ నాట్ కరస్పాండ్ టు ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఇచ్చిన వాటిలో ఎక్స్ వై వాల్యూస్ ఏమి కాకూడదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ
ఇంకొక సెట్ వాల్యూస్ ఉంటాయి కదా, ఇది x1 y1 ఇనీషియల్ వాల్యూస్ అనుకుంటే, ఇంకోటి x2 y2 ఉంటాయి కదా. అయితే వీటికి సెట్ అవ్వని, వీటికి కరెస్పాండ్ కాని వాల్యూస్ ఏంటి అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఈ రెండింటికి సెట్ అవ్వదు అనమాట ఆ వాల్యూ అనేది. ఓకేనా, x2 y2 వాల్యూస్ ఇక్కడ సెట్ కానిది ఏంటి అనేసి అడుగుతున్నాడు అనమాట. అవునా, మరి ఇక్కడ మనందరూ తెలుసు ఏంటి, x1/x2 ఈజ్ ఈక్వల్ టు y1/y2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఓకేనా, సో x1/x2 అంటే ఎంత అవుతుంది, 10/x2 10/x2 ఈజ్ ఈక్వల్ టు y1/y2 అంటే 15/y2 15/y2. అవునా, సో ఇక్కడ ఈ 15 కిందకి బట్టరా, ఈ రెండు ఎక్స్చేంజ్ అటు ఇటు. ఓకేనా, సో ఏమవుతుంది, 10/15 అయిద్దా, కిందకు వస్తే 10/15 అంటే 2/5 అయిద్దా, 2/3 అయిద్దా, 2/3 ఈజ్ ఈక్వల్ టు x2/y2 అయిద్దా, x2/y2. అంటే సింపుల్గా ఇక్కడ ఎక్స్కి వైకి రేషియో ఏమైంది, ఎక్స్కి వైకి రేషియో 2:3 అయిందా, 2:3. అవునా, సో ఇక్కడ మనల్ని ఏమన్నాడు, సెట్ కాని వాల్యూస్ కనుక్కోమన్నాడు. అవునా కదా, సో ఇక్కడ ఎక్స్ వై అంటున్నాడు కదా, సో ఫస్ట్ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్, సెకండ్ వాల్యూస్ అన్నీ కూడా వై వాల్యూస్. రేషియో కడితే 2:3 రావాలి. ఎక్కడైతే సెట్ కాదో అది ఆన్సర్ అయింది మనకి. అవునా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందండి, చూడండి ఇక్కడ రేషియో ఏమైంది, రేషియో 4 ఇక్కడ 8లో 2 టైమ్స్ పోయిద్ది, 12లో 3 టైమ్స్ పోయిద్ది, సెట్ అయ్యిద్ది. ఓకే, అలాగే ఇక్కడ 2:3 డైరెక్ట్గా వచ్చేసింది. అలాగే ఇక్కడ 25, అలాగే 37.5, 12.5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిద్ది, 2 టైమ్స్ పోయిద్ది, 12.5 3 టైమ్స్ పోయిద్ది. సో ఎనీవే ఇక్కడ కూడా 2:3 రేషియో వచ్చింది అనమాట. ఇక్కడ చూస్తే 5 ఇక్కడ 3 టైమ్స్ పోయిద్ది, 5 ఇక్కడ 4 టైమ్స్ పోయిద్ది. 3:4 రేషియోలో ఉంటున్నాయి అనమాట. ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ 3:4 రేషియోలో ఉన్నాయి కాబట్టి ఇది సెట్ అవ్వట్లేదు అనమాట. డస్ నాట్ కరస్పాండింగ్ అన్నాడు కదా, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ డస్ నాట్ కరస్పాండింగ్ అన్నాడు. సో ఇక్కడ పేర్ చూస్తేనేమో 2:3 రేషియోలో ఉన్నాయి, మరి ఇక్కడ మనకేమో 3:4 వచ్చింది. సో ఇక్కడ ఈ రెండు సెట్ అవ్వట్లేదు అనమాట. ఈ వాల్యూస్ సెట్ అవ్వనదే మనకి ఆన్సర్ అయింది, సెట్ అవ్వనది మనకి ఆన్సర్ అయింది అనమాట. ఓకేనా, అలా మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది ఏమైంది, ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 143. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ ఎక్స్ వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ y³ - 1 అండ్ ఈజ్ ఈక్వల్ టు 3 వెన్ y ఈజ్ ఈక్వల్ టు 4 ఫైండ్ ఎక్స్ వెన్ y ఈజ్ ఈక్వల్ టు 6 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ అనేది y³ - 1కు విలోమానుపాతంలో ఉండి y ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ఎక్స్ విలువ 3 అయితే y ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు ఎక్స్ విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ y³ - 1 అంటున్నాడు. అంటే సింపుల్గా ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y³ - 1 అనమాట. ఓకేనా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటేనేమో ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y³ - 1 అనమాట. ఇదేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇదేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నామంటే 1/, అనేసి తీసుకుంటాం. ఓకేనా, 1/, అనేసి తీసుకుంటాం. డైరెక్ట్గా రాసేస్తే ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అనేసి చెప్తాం అనమాట. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎనీవే ఇది మనకిచ్చిన కండిషన్. అవునా, అలాగే ఇక్కడ ఎక్స్ వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ y³ - 1 అండ్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటున్నాడు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వెన్ y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ ఈక్వల్ టు 3 ఎప్పుడు y ఈక్వల్ టు 4 అయినప్పుడు. ఇది ఒకటి. ఫైండ్ ఎక్స్ వెన్ y ఈక్వల్ టు 6. సో y ఈక్వల్ టు 6 అయినప్పుడు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్లో 2 సెట్లు వస్తాయి. ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే y ఈక్వల్ టు 4 ఇది ఒక సెట్, ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ ఇది కనుక్కోవాలి, y ఈక్వల్ టు 6 అయినప్పుడు కనుక్కోవాలి. ఓకేనా, అది. సో ఇవి ఇనీషియల్ వాల్యూస్ అనమాట, ఇవి ఫైనల్ వాల్యూస్ y2 x2 x1 y1 అలా తీసుకోవాలి. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఏమైందో చెప్పండి, x1/x2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, y2³ - 1/y1³ - 1 అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్నప్పుడు ఏమవుతుందో చూడండి, x1/x2. సో 1/2 వచ్చిందా, ఇక్కడ 1/2 వచ్చిందా, ఇక్కడ రివర్స్ అయితే చూడండి 2/1 వచ్చింది, 2/1 వచ్చింది. y2³ y1³ కదా, 2 1 1/2 వచ్చింది, ఇక్కడ 2/1 వచ్చింది. అలా ఇన్వర్స్ అయిపోతాయి అనమాట. ఓకేనా, అది. సో ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఒకవేళ
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే y1³ -1/y2³ -1 వచ్చింది అనమాట. ఓకేనా, ఇక్కడ రాసేదే ఇక్కడ ఏదైతే ఉందో అదే వచ్చింది, కాకపోతే ఇన్వర్స్ అయ్యి వచ్చింది అనమాట. 1/2 ఉంటే 2/1గా వచ్చింది. అర్థమైందా? అది మరి x1 = ఎంత? 3, x2 = తెలియదు, కనుక్కోవాలి. అలాగే y2³ అంటే ఎంత? 6, 6³ అంటే 216 అయిద్దా? 6³ అంటే 216 -1. y1³ అంటే 4, 4³ అంటే 64, 64 -1. అవునా? సో ఇక్కడ దీన్ని బట్టి ఈ వాల్యూ ఏమైందో చెప్పండి. ఈ వాల్యూ ఏమైంది? 215 అయిద్దా? 215/63 అయిద్దా? 63 అయిద్ది అనమాట. అవునా కాదా? సో ఇక్కడ చూస్తే 3 పోయిద్దా? ఏం పోయిద్ది? ఏం పోదు కదా. సో డైరెక్ట్గా x2 = ఇలా క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి. x2 215 ఇంటూ x2 215 × x2 = 3 × 63, 3 × 63. సో ఏమైందో చెప్పండి డైరెక్ట్గా. 3 × 63 అంటే ఏమైంది? 3 3 9, 3 6 18. అవునా? సో దీన్ని బట్టి డైరెక్ట్గా x2 = ఏమవుతుంది? 189/215 అవుతుందా? 189/215 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 144. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇఫ్ ఎక్స్ వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ y³ -1 అండ్ ఈజ్ ఈక్వల్ టు 4 when y = 3, ఫైండ్ x when y = 9 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. x అనేది y³ -1కు విలోమానుపాతంలో ఉండి y = 3 అయినప్పుడు x విలువ 4 అయితే y = 9 అయినప్పుడు x విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? మళ్ళీ సేమ్ చూడండి, x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y³ -1 అంటున్నాడు. అవునా? అలాగే అండ్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 4 వెన్ y = 3, y = 3 అయినప్పుడు x అంతా 4 అనమాట. ఇది ఒక కేసు. ఫైండ్ x వెన్ y = 9. సో y 9 అయినప్పుడు, ఓకేనా, సో y వాల్యూ 9 అయినప్పుడు x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా? సో మరి ఇక్కడ మనందరికీ తెలిసిపోయింది ఏమని, ఇది x1 y1 అని, ఇది x2 y2 అని. అవునా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఏమొచ్చింది? x1/x2 = ఏం రావాలి? 1/2 వస్తే 2/1 రావాలి. ఓకేనా? సో చూడండి, x1/x2 = ఇక్కడ y2/y1 అలా రావాలన్నమాట. అంటే y2³ -1/y1³ -1 అనమాట. ఓకేనా? 2/1 రావాలి. 1/2 వస్తే ఇక్కడ 2/1 రావాలి. అది సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయింది x1/x2. సో 4/x2 అయిద్దా? x1 అంటే 4/x2, x2 గానే ఉండిద్ది. y2³ అంటే 9³ 9³ అంటే ఎంత అయింది? 729 అయిద్దా? -1/y1³ 3³ అయింది. 3³ అంటే 27 -1. సో ఇక్కడ వాల్యూ ఏమైంది చెప్పండి? 728 అయిద్దా? 728 /26 అయిద్దా? 26 అయింది. మనకి ఇక్కడ ఏం పోయిద్ది? 4 పోయిద్దా? ఇక్కడ ఈ రెండు ఈక్వల్ చేస్తే 4 1 టైం పోయిద్ది. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిద్ది? 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిద్ది అంటే 182 టైమ్స్ పోయిద్దా? అవునా కదా, 182 టైమ్స్ అయితే పోయిద్ది. అలాగే ఇక్కడ ఏం పోయిద్ది మనకి? 2 ఇక్కడ 13 సార్లు పోయిద్దా? 2 13 సార్లు, 2 ఇక్కడ 97 సార్లు, 13 ఇక్కడ ఒకసారి, 13 ఇక్కడ 7 సార్లు. అవునా? సో ఇక్కడ x2 = ఏమైందంటే డైరెక్ట్గా 1/7 అయిద్దా? 1/7 అయింది కదా, ఎందుకంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 7x2 = 1 అవ్వాలి. అవునా కదా? 7 × x2 = 1 అయింది. దీన్ని బట్టి x2 = 1/7 అవ్వాలి. x2 ఎంత అవ్వాలి? 1/7 అవ్వాలన్నమాట. అలా సింపుల్గా మనకి x2 ఎంత అయింది? 1/7 అయింది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 145. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అనమాట. ఇఫ్ ఎక్స్ వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ y³ -1 అండ్ ఈజ్ ఈక్వల్ టు 7 వెన్ y = 2, ఫైండ్ x వెన్ y = 6 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. x అనేది y³ -1కు విలోమానుపాతంలో ఉండి y = 2 అయినప్పుడు x విలువ 7 అయితే y = 6 అయినప్పుడు x విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో సింపుల్ క్వశ్చనే కదా. x వ్యారీస్ ఇన్వర్స్లీ యాజ్ y³ -1 అంటే x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y³ -1 అనమాట. కాన్సెప్ట్ చూస్తే ఫాస్ట్ కొట్టేస్తారు మీరు. ఓకేనా? పెద్ద విషయం కాదు ఇది. ఓకేనా? నెక్స్ట్ అండ్ ఈజ్ ఈక్వల్ టు 7 అంటే x ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. సో x = 7 ఎప్పుడు? వెన్ y = 2, y =
2 అయినప్పుడు. ఫైండ్ ఎక్స్ వెన్ వై ఈక్వల్ టు 6. సో వై 6 అయినప్పుడు ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అవునా? సో మనందరికీ ఏమని తెలుసు, ఇది x1 y1 అని తెలుసు, ఇది x2 y2 అని తెలుసు. ఇక్కడ ఏమని తెలుసు, x1 బై x2 అవుతుందని తెలుసు. ఇక్కడ 1/2 కాబట్టి ఇటు సైడ్ 2/1 రావాలి, అవునా? అంటే y2 క్యూబ్ మైనస్ 1/y1 క్యూబ్ మైనస్ 1 రావాలి, ఓకేనా? కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో అదే రాస్తాం, కాకపోతే పైన 2 కింద 1 రాస్తాం, ఇన్వర్స్ రాస్తాం అంతే, ఓకేనా? అది మరి సబ్స్టిట్యూట్ చేయండి. x1 బై x2, x1 ఎంత 7 బై x2 ఫైండ్ అవుట్ చేయాలి. y2 క్యూబ్, y2 అంటే 6 క్యూబ్ అంటే 216, 216 మైనస్ 1 అంటే ఎంత ఇది 215 అయింది, 215 ఒక డైరెక్ట్ రాసేసా. y1 క్యూబ్ మైనస్ 1, y1 ఎంత 2 క్యూబ్ అంటే 8 మైనస్ 1 అంటే ఎంత 7 అనమాట, అవునా? సో క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైంది 215x2 ఈజ్ ఈక్వల్ టు 49. దీన్ని బట్టి x2 ఈజ్ ఈక్వల్ టు 49/215 అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ ఏనా, ఆప్షన్ ఏ. చూడండి క్వశ్చన్ నెంబర్ 146. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 6 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈజ్ ఈక్వల్ టు 64 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా? ఎక్స్ అనేది వైకు విలోమానుపాతంలో ఉండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 6 అయితే వై ఈజ్ ఈక్వల్ టు 64 అయినప్పుడు ఎక్స్ విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై, ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై ఇది. అలాగే ఏమిచ్చాడు, వై ఈక్వల్ టు 6 వెన్ ఎక్స్ ఈక్వల్ టు 7. సో ఇది ఒక సెట్ అనమాట, వై ఈక్వల్ టు 6 వెన్ ఎక్స్ ఈక్వల్ టు 7. సో ఇది y1, ఇది x1, ఓకేనా? అలాగే మనల్ని ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈక్వల్ టు 64. సో ఇది సెకండ్ సెట్ కదా, సో ఇక్కడ ఇది y2 అయింది, ఇది x2 అయింది, అవునా కదా? సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ నుంచి మనకేమని తెలుస్తుంది, x1 బై x2 ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, 1/2 వస్తే ఇటు 2/1 రావాలి, అంటే y2 బై y1 రావాలన్నమాట, ఓకేనా? సో పెట్టేస్తే ఆన్సర్ అయిపోతుంది. x1 ఎంత 7, x1 7 బై x2 కనుక్కోవాలి కదా, సో x2 కనుక్కోవాలి. y2 ఎంత, y2 ఇక్కడ 64 బై y1 ఎంత, y1 6, y1 6. సో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, చూడండి ఇంకేమన్నా క్యాన్సిల్ చేయొచ్చు అంటే 2 ఇక్కడ 3 టైమ్స్, 2 ఇక్కడ 32 టైమ్స్. సో ఇక్కడ 32x2 అయిద్దా, 32x2 క్రాస్ మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 21. సో దీన్ని బట్టి x2 ఈక్వల్ టు ఎంత రావాలి, 21/32, 21/32. సో దట్ ఈజ్ ఆప్షన్ ఏ. అర్థమైందా? సో ఇంతటితో మనకి ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. అలాగే మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో చూసేటప్పుడు ఫస్ట్ పార్ట్ నుంచి చూడండి, ఓకేనా? ముందు కాన్సెప్ట్ చెప్పేసి నేను తర్వాత క్వశ్చన్స్ చెప్తూ వస్తాను. సో ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కాన్సెప్ట్ చూసి దాంట్లో నోట్స్ రాసుకోండి ముందు, ఓకేనా? నేను ఎందుకంటే పీడిఎఫ్ లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను కదా, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందు వీడియోస్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి, అక్కడి నుంచి మీరు క్వశ్చన్స్ చూస్తూ రండి, ఓకేనా? సో దట్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. అలా కాకుండా మీరు మధ్యలో వచ్చేసి చూసారనుకోండి అసలు ఏమీ అర్థం కాదు, ఓకేనా? కాబట్టి ముందు పార్ట్ 1 నుంచి స్టార్ట్ చేసి సో మీరు అలా కంటిన్యూ చేస్తూ రండి, ఓకేనా? సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.